అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిండ్రు. అంతకు ముందు మరిగా కీలక పాత్ర కూడా పోషించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు. తెలంగాణని మేము మంచిగా తీసుకుపోతా ఉన్నాం, మంచి పథకాలు ఇస్తా ఉన్నాం అని చెప్తూనే కొన్ని విషయాలలో తప్పిదాలు చేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు. 2014 నుంచి దాదాపుగా 2023 మొత్తం చివర్లో ఎన్నికలు జరిగినాయి. ఇక 2024 నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మనందరికీ కూడా ఈ విషయం తెలుసు. సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇస్తానని చెప్పినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు కరెక్ట్ గా నెరవేర్చలేకపోతా ఉన్నారు. ప్రజలంతా కూడా అధికారం ఇచ్చిండ్రు, అరే ఇస్తారేమో, ఎందుకంటే కేసీఆర్ పైసలు మొత్తం దాచుకుంటా ఉన్నాడు. వచ్చినట్టు మేము ఖర్చు పెడతాం, మేము ప్రజాపాలన చేస్తాం, ప్రజా ప్రభుత్వం మాది, మేము మార్పు తీసుకొస్తాం, మనది ఇందిరమ్మ రాజ్యం, మనం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మనది, వీళ్ళకేం తెలుసు మొత్తం ఫ్యామిలీ మొత్తం పరిపాలిస్తా ఉన్నారు. వాళ్ళ ఒక ఫ్యామిలీ చేతిలోనే ఒక కుటుంబంలోని కుటుంబ పరిపాలన జరుగుతూ ఉంది అని ఎన్నో మాటలు ఎన్నో ఇది చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిండ్రు. ఓటు వేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం తర్వాత ఏమైతా ఉందో కూడా మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 100లో 70% మంది కూడా ఫర్ సపోజ్ 1,00,000లో 70,000 మంది కూడా ఇవాళ మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి వేసినాం అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. మేము ఏదో ఇది అనుకున్నాం, ఇది అనుకున్నాం, మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, మహిళలకి 2,500 రాలేదు, పెన్షన్లు పెరగలేదు, తులం బంగారం రాలేదు, మాకు స్కూటీ రాలేదు, మాకు నిరుద్యోగ భృతి రాలేదు, మాకు ఇప్పటికీ ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఇప్పటికీ వెయిట్ చేస్తా ఉన్నాం, మేము ఇంకా రేషన్ కార్డులు రాలేదు. ఇట్లా అనేకమైనటువంటిది. ఫ్రీ బస్ అనవసరంగా పెట్టిండ్రు. ఫ్రీ బస్ మేము అడిగినామా? కరెంటు మేము అడిగినామా? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వమని చెప్పి మేము అడిగినామా? దొడ్డు బియ్యం ఇస్తున్నారు కానీ అవి మంచిగా లేవు. కేసీఆర్ కిట్టు బంద్ చేసిండ్రు. ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏమైతుంది? కేసీఆర్ మన సభ పెట్టిండు వరంగల్ సభ పెడితే రీచ్ అయిండ్రు జనాలు. దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చిందని చెప్పేసి మనమంతా కూడా చూసినాం. రోడ్ల మీద కూడా చాలా మంది ఉండిపోయినరు. అరే సంవత్సరంన్నర క్రితం కేసీఆర్ వద్దనుకున్నారు, సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో 1 సీటు కూడా రాలేదు, ఇప్పుడు ఇంతమంది పోయినరు. బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నారు. ఇదంతా సోషల్ మీడియా కాదు, లేకపోతే ఇంకోటి కాదు. సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నది. ఇప్పుడు జూన్లో కానీ జూలైలో కానీ ఇక్కడ తెలిసిపోతుంది ఇక ఎవరు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు, ఎవరు ఎక్కువ ప్రచారం చేసుకుంటారు, అసలు నిజమా కాదా, కేసీఆర్ మీద నమ్మకం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందా, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని చేదరించుకుంటా ఉందరా, మళ్ళీ కేసీఆర్ని కావాలనుకుంటా ఉందరా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు సమాధానం చెప్పబోతా ఉన్నాయి అనేది ఒక గట్టి సమాధానం చెప్పబోతా ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతమంది సర్పంచ్లు వచ్చిండ్రు, బీఆర్ఎస్ ఎంతమంది గెలిచిండ్రు, అసలు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చినది, దీన్ని బట్టి రాబోయేటటువంటి మళ్ళీ ఎన్నికల్లో కూడా అరే నిజంగానే కేసీఆర్ ఉంటేనే బాగుంటుందా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఆ ఓటును బట్టి చెప్పొచ్చు. ఇలా ఈ మాట ఇంకోటి మొత్తం తిరిగి వస్తుంది, అవి కాదు. కానీ ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ చెడగొట్టుకుంటా ఉన్నది. వాళ్ళ చేతుల ద్వారాగా వాళ్ళే చెడగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉన్నది. నాయకత్వ లోపం. ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, ఎవరు మెయిన్ గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, ఎవరు పార్టీని నడిపిస్తారు, కారుని నడిపించేది ఎవరు, ఎటువంటి రూట్ మ్యాప్ లేదు కారు దగ్గర. ఇట్లా అనేకమైనటువంటి వస్తా ఉన్నాయి. కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత, ఇలా ముగ్గురికి సంబంధించి హరీష్ రావు గురించి మాట్లాడతలేము. ఎందుకంటే హరీష్ రావు ఎప్పటికీ వైట్ పేపర్ లాగానే ఉన్నాడు. భాజపా పర్ఫెక్ట్ నాయకుడు బీఆర్ఎస్ లో. మొన్న కూడా మీడియా సాక్షిగా చెప్పినాడు, నేను పార్టీలో ఉన్నా, ఆ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంటా అని చెప్పినాడు. కానీ కవిత కొత్త పార్టీ పెడుతున్నది, లెటర్ రాసింది, ఆ లెటర్ కావాలని చెప్పి వాళ్ళే విడుదల చేసిర్రా. ఇవన్నీ ప్రస్తుతం కన్ఫ్యూజ్. నేను ఎందుకు చెప్పినంటే ఆ చరిత్ర అంతా కూడా బీఆర్ఎస్ చరిత్ర ఎందుకు చెప్పుకుంటూ వచ్చినంటే ఆ తర్వాత సంవత్సరం చరిత్ర కూడా చెప్పిన.
అంటే ఇవాళ ప్రతిపక్షం స్ట్రాంగ్ అవుతా ఉన్నది, అధికార పక్షం వీక్ అయిపోతా ఉన్నది. దీన్ని క్యాచ్ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో వీళ్ళు అంతర్గతంగా ఉన్నటువంటి లీడర్లని కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, చీలిపోతా ఉన్నారు, చీలికలు ఏర్పడతా ఉన్నాయి. ఇలా కవితపై వేరే పార్టీ పెడితే వాళ్ళు కొంతమంది వచ్చి ఇలా చేయరు, వాళ్ళు కొంతమంది అందరూ వచ్చి ఇది కాదు అని చెప్పి ఆ ఓటు బీజేపీకో లేకపోతే మళ్ళీ కాంగ్రెస్కో పోద్ది. ఓట్లు చీలిపోతాయి. ఇదేం కథ, దోసుకున్న కాడికి దోసుకున్నారు, తిన్న కాడికి తిన్నారన్నోళ్ళు ఇక ఇప్పుడు మళ్ళీ వీళ్ళే సపరేట్ అయిపోతా ఉన్నారు దోసుకోవడానికి. వాళ్ళ పార్టీలకు కరెక్ట్గా తల్లికి తర్వాత ఆ కొడుకుకి తర్వాత ఆ చెల్లికి తర్వాత ఆ తండ్రికి ఇలా ముగ్గురికి కరెక్ట్ గా యూనిటీ లేదు. ఇట్లా ఏదో అయితే అది అయిపోతున్నారు. సరే ఆమె పై పార్టీ పెట్టుకుంటుందా, షర్మిల లాగా అవుతుందా, ఇంకోట అది సెకండరీ. ఇట్లా చీలిపోతున్నటువంటి సందర్భంలో మంచి అవకాశాన్ని, చేతికి వచ్చేటటువంటి అవకాశాన్ని యూనిటీగా పోయి 3 ఏళ్ళు పనిచేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని సరే అప్పుడు ఏ పదవులు తీసుకుంటారో కానీ ఇవాళ మాత్రానికి తెలంగాణ మొత్తం కూడా ఇదే నడుస్తా ఉన్నది. కారు పార్టీకి అంత ఆగమాగం ఉన్నది, కారు పార్టీ అని చెప్పి చేతులారా చేయగొట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇవాళ మొత్తం ప్రభుత్వం అంత స్పీడ్గా ఏం లేదు, ప్రభుత్వం అంత మంచిగా ఏం పనిచేయట్లేదు. వీళ్ళు ఆగమాగం అయిపోయి మొత్తం అటు మారిపోయి ఇటు మారిపోయి చేయడానికి. అరే భాజపాతో 3 సంవత్సరాలు ఉంటే అధికారం వస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మాత్రానికి ఆ అవకాశాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాన్ని మాత్రానికి కవిత, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కావాలని చెప్పేసి చెడు కొట్టుకుంటున్నట్టయితే జరుగుతా ఉంది. ఎప్పటికైనా సరే అప్రమత్తమై ఓ మాట క్లారిటీగా ప్రజలకి, ప్రెస్ కి ఇవన్నీ కూడా చెప్పకపోతే మాత్రానికి వీళ్ళ చేతులతో వీళ్ళే చెడగొట్టుకొని వచ్చేటటువంటి అవకాశాన్ని, ఉన్నటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా చేజార్చుకునేటటువంటి అవకాశం వాళ్ళ చేతులతో వాళ్ళే చెదరగొట్టుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ అనేది మాత్రానికి సోషల్ మీడియాలో మస్తు చర్చ అయితే నడుస్తా ఉంది.